దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన హల్లెలూయా. దేవుని మహాకరుణ బట్టి ఈ రాత్రి ఇలా సమకూర్చబడ్డానికి, ప్రభు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి, మనల్ని ప్రేమించి గడిచిన జూలై మాసంలో రావాలి అనుకున్న రీతిగా దైవజనులు సావాసంలో జరిగే ఉపవాస ప్రార్థనలు బట్టి మన మధ్యకి రాలేకపోయారు. మళ్ళా ఈ నెల సంఘక్షేమ అభివృద్ధి కూడికల్లో డేట్ తీసుకోవడం జరిగింది. నిన్న దైవజనులు ప్రయాణ విషయంలో కాస్త అభ్యంతరం అయ్యింది. ఈరోజు మనతో ఉంటానని చెప్పిన మాట ప్రకారం దైవజనులు మనల్ని ప్రేమించి మన మధ్యకి వచ్చారు. నేను ఇష్టపడే సేవకుల్లో నేను సంఘాన్ని బలపరచడానికి కావాల్సిన ఉపదేశం ఈనాటి తరంలో విన్న కొంతమంది సేవకుల్లో దైవజనులు మణిబాబు నగర్ ఒకళ్ళు. దాన్ని బట్టి నిండు వందనాలు. రెండు సేవకులు ఈనాటి తరానికి అవసరం. సంఘాలు కట్టబడాలి, ఉద్యమంతో నింపబడాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలి. కనుక దైవజనులు విరివిరిగా వాడబడుతున్నా మనల్ని ప్రేమించి సమయాన్ని అప్పగించినందుకు దైవజనులకి పరిచయం అంతర్దప్పిన హృదయపూర్వక వందనాలు. సమయాన్ని తడువు చేయకుండా దైవజనులకి ఆహ్వానిస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ మణిబాబు అన్న వాక్యం అందించిపోతుండగా చప్పలు కొడుతూ కనపడతాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ప్లీజ్ యువర్ సెల్ ఫోన్ ఈజ్ కీప్ ఇన్ సైలెంట్ అండ్ ఎక్స్ట్రాడినరీ అండ్ కీప్ ఇన్ టు ద ఫ్లైట్ మోడ్. ఇక్కడ వాళ్ళందరూ మీ సెల్ ఫోన్లు ఒకసారి సైలెంట్ మోడ్లో పెట్టండి, 2 ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ఐ రిక్వెస్ట్ టు ఆల్. దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆమేన్. ఇది దైవ క్రమం. ఇట్ ఈస్ ద డీసెంట్లీ ఇన్ ఆర్డర్ టు గాడ్ ఈజ్ మూవింగ్ అమాంగ్ us. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. గుడ్. రండి వాక్యంలోకి వెళ్దాం. ఈ సమయంలో దేవుడు నన్ను ప్రేమించి ఈ పరిచర్యలో సహపాలిభాగస్తుడిగా కొన్ని సంవత్సరాలుగా నేను దైవజనులు చార్లెన్ గారితో కలిసి నడుస్తున్నాను. మేమిద్దరం ఒకరు చూసుకున్నప్పుడల్లా ఏమనుకుంటామంటే, ఏ విధం చేతనైనా క్రీస్తును ప్రతిబింబించాలి, ఏ విధం చేతనైనా ఈ యొక్క చివరి దినాలలో సంఘము ప్రసవ వేదన పడుతూ క్రీస్తు యొక్క ముఖదర్శనం మాత్రమే చేయాలి. సంఘంలో ఒక నవీనకత లేదా ఒక పరిపూర్ణత కలిగినటువంటి సంఘముగా ఆయన చేతికి అప్పగించబడాలని ఆ దైవజనుల్లో ఏ యొక్క ఆత్మ సంబంధమైన ఉద్దేశం ఉందో అదే ఉద్దేశాన్ని ఈ చిన్నవానిలో కూడా దేవుడు పెట్టి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. చేతులు నొప్పులు పోతాయి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గుడ్. రండి వాక్యంలోకి వెళ్దాం. మీ యొక్క సెల్ ఫోన్లో రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. పెన్ పేపర్ తీసుకోండి, ఓర్డర్గా పెట్టుకోండి. గుడ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. ఈ ఫీడ్బ్యాక్ ఒకసారి నా వైపు తిప్పన్నా, పాసిబుల్ అవుతే నా వైపు తిప్పండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. మళ్ళా చదువుదాం అందరం ఒకసారి. చదువు బిడ్డ. ఒకసారి మైక్ ఒకసారి ఇవ్వండి అన్నయ్య. ఒకసారి మైక్ ఇవ్వండి. సిస్టర్ మైక్ తీసుకున్నాను. ఫీడ్బ్యాక్ వచ్చి వాల్యూమ్ పెట్టండి. అపేక్షించుడి భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా దేవుని భయం మా అంతరంగాల్లో స్థిరపడులాగా కృప దయచేయండి. ఈ వాక్యము వెల్లడొకటితోడనే అక్కడ వెలుగును గ్రహించండి. సంఘానికి క్షేమమును, కూడి వచ్చిన ప్రజలకు ఆశీర్వాదమును, ఈ గ్రామానికి నీ కృప కలిగిన రక్షణతో కూడినటువంటి వలయమును ఈ ప్రాంతంలో దయచేయమని కోరుకుంటున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం నీ కృప ఉన్నాను. నన్ను నేను మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనంలో సంఘం యొక్క క్షేమము గురించి అక్కడ వ్రాయబడింది. భాషలతో మాట్లాడండి, ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయొద్దండి. అలాగనే దేవుని యొక్క
మరి ప్రవచనాత్మకమైన సందేశాన్ని సంఘములో అందరికీ వినబడనీయండి అని సంఘ క్షేమం గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు చివరి వచనంలో ఒక్క మాట ఉంచాడు. ఏంటనంటే ఆ మాట నేను చదువుతున్న గమనించండి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. ఇది అంశం ఈరోజు. మణిబాబు గారు, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏం లేదే, వెర్ ఇస్ ద నో అండ్ ఎవిడెన్స్ ఇన్ దిస్ వెర్స్. ఇక్కడ ఏం కూడా ఆధారం లేదే, ఏంటి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే సమస్తము, ద ఎవ్రీథింగ్, ద ఆల్ దిస్ థింగ్స్, ఇట్ విల్ బి ఇన్ ఆర్డర్ యాజ్ ద డీసెంట్లీ. ఒక దైవ క్రమముగా ఏ యొక్క సంఘములైతే దేవుని యొక్క ప్రత్యక్షత నిలబడి ఉంటుందో ఆ సంఘము దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నదని అర్థము. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏ సంఘము అయితే దైవ క్రమములో తను తాను సిద్ధపరచుకుంటుందో ఆ సంఘము దేవుని రాకడలో సంపూర్తిగా దేవుని చేతికి అప్పగించబడుతుందని అర్థం. ఈరోజు నీవు నేను ఈ వాక్యం చదువుతున్న మనం దేవుడు చెప్తున్న మాటను చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, మనము ఆ సమస్తమును సక్రమముగా మర్యాదగా జరగాలట. ఏంటి సమస్తం? ఆది కాండంలో ఆయన సమస్తము చేసిన తర్వాత అది మంచిదని చూశాడు దేవుడు. సమస్తమును చేసిన తర్వాత God has created all these things. The God said that one word is good. ఇది మంచిది అని అన్నాడు. సంఘం విషయంలో కూడా సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే సమస్తమును అనగా మీరు చేయవలసిన పరిచర్య అంతను మర్యాదగా క్రమముగా జరగనీయాలి. ఇది విశ్వాసులకు సేవకులకు దేవుడిస్తున్న కట్టడ. ఇప్పుడు సంఘం ఎవరి కొరకు ఎదురు చూస్తుందంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి రాబోవడానికి చాలా సంసిద్ధుడై ఉన్నాడు. అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది, సంఘము గదిలో సిద్ధపడవలను, పెళ్లి కుమారుడు అంతఃపురము నుండి వచ్చునని రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే అంతఃపురములో నుండి రాబోతున్నాడు. ఇప్పుడు ఈ గదిలో ఉన్న సంఘము సాక్షాత్తు అలంకరించబడి పరిశుద్ధ అలంకారాతుల వ్యక్తి అయి దేవుణ్ణి ఎదుర్కోవడానికి తను తాను సిద్ధపరచుకొని క్రీస్తు ఎదుట నిందారహితంగా ఏ సంఘం అయితే నిలబడుతుందో ఆ సంఘమును పరిణయమాడడానికి సాక్షాత్తు క్రీస్తే ఈ భూలోకానికి రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే భూలోకానికి రాబోతున్నాడు. ఇప్పుడు సంఘములోకి రాగానే ఇక్కడ వివాహ మహోత్సవం జరుగుతుంది అనుకుందాం. పెళ్లి కుమార్తె ఉంది. ఇప్పుడు ఆ పెళ్లి కుమార్తె ఎవరంటే నేను, మనము. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తెకు సాదృశ్యం. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. ఇప్పుడు షూలమితి ఎక్కడుందంటే సాక్షాత్తు అరణ్యములో ఉంది. షూలమితి ఎక్కడుంది? అరణ్యములో ఉంది. అరణ్యములో కూడా తన యొక్క సోదరుల యొక్క మందను మేపుకుంటుంది. షూలమితి యొక్క గత చరిత్ర ఏంటంటే షూలమితిని వేరొకరికి ఆల్రెడీగా ఎంగేజ్ చేసేసారు. షూలమితి ఆల్రెడీగా ఒక అన్యుడికి అనగా ఎంగేజ్ చేయబడింది. ఈ ఎంగేజ్ చేయబడినటువంటి అనగా ప్రదానం చేయబడినటువంటి ఈమె ఇక ఆ వ్యక్తిని పరిణయం ఆడడానికి ఇష్టం లేకుండా అరణ్యములో రోధిస్తుంది. అరణ్యములో అన్నల యొక్క మందను మేపుకుంటుంది. ఆ ఎండకు గాలికి వానకు తగిలినటువంటి ఈమె ఈ షూలమితి నల్లని ఆకారం కలిగి ఆ యొక్క ఎండలో పొడిబారిపోయి మసిబారిపోయినట్టుగా నల్లని రూపము దాల్చి ఒక నిస్సహాయ స్థితిలో ఒంటరిగా కూర్చునింది. ఇప్పుడు ఈ షూలమితి ఎవరంటే సాక్షాత్తు నేను. నువ్వు కాదు బిడ్డ, ఎందుకంటే నువ్వు నాకంటే బాగున్నావు కాబట్టి నేను నీతో కంపేర్ చేయలేను. ఇప్పుడు షూలమితి ఎవరంటే నేను. ఇప్పుడు నన్ను అనగా నేను వేరొకరికి అప్పగించబడ్డాను. అప్పగించబడిన ఏ వ్యక్తి ఎవరంటే శాతానుడు అనగా లోకాధికారి. ఈ లోకాధికారి చేతులకి వెళ్ళవలసిన నేను, లోకాధికారి చేతులకి అప్పగింపబడవలసిన నేను చివరి క్షణాలలో నేను అరణ్యములో ఒక మంద దగ్గర కూర్చొని ఉన్నాను. అరణ్యము ఈ లోకానికి సాదృశ్యము, ఆ మందేమో చెదిరిపోయినటువంటి జనాంగానికి సాదృశ్యము. ఇప్పుడు షూలమితి యొక్క జీవితం ఎలా ఉందంటే విలువకు ఆధారం లేదు. షూలమితి యొక్క జీవితం ఎలా ఉందంటే నిరీక్షణకు ఆధారం లేదు. ఇప్పుడు షూలమితి యొక్క చరిత్ర ఎలా ఉందంటే ఏ మాత్రం కూడా ఆమె జీవితంలో చెప్పడానికి మంచివైనవి ఏమీ కూడా లేవు. ప్రియ సంగమా, నీ గురించి నా గురించి చెప్పడానికి మంచివైనవి ఏవీ లేవు. నీవు మంచివాడివి, మంచిదానమని చెప్పడానికి ఈ లోకము నీకు ఏ యొక్క సర్టిఫికేట్ ఇచ్చినా అది సరిపోదు. ఒకవేళ లోకము ఇవ్వదలిచినా అది ఎక్కడ కూడా చెల్లదు. ఇప్పుడు ఈ షూలమితి పరిస్థితి ఎలా అయిందంటే తాను ఒంటరిగా విడవబడిన స్థితిలో ఉన్నప్పుడు అదే దారిలో సొలొమోను మహారాజు ఆ దారిలో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా.
ఇప్పుడు సొలొమోను యొక్క రాజు ఆ యొక్క దారిలో ప్రయాణం చేస్తూ వస్తుంటే ఈ యొక్క కేదారు అరణ్య మార్గంలో ఒంటరిగా కూర్చున్నటువంటి ఈ షూలమ్మెతి సాక్షాత్తు సొలొమోను కనబడినట్టే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒంటరి బతుకుతున్న నిన్ను నన్ను ఆయన వెతికి కనుగొని మనలను పరీక్షించి పరిశోధించి మనమున్న చోటుకు వచ్చి మనల్ని యేసయ్య కనుగొన్నాడు. ఒప్పుకున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. మనమున్న చోటికి యేసయ్య వచ్చి నిన్ను నన్ను కనుగొన్నాడు. ఇప్పుడు ఆయన కనుగొని షూలమ్మతితో తన మనస్సును ఇప్పి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ఇప్పుడు సంఘమైనటువంటి షూలమ్మతితో, సంఘంలో ఉన్నటువంటి నాతో నా యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి మనసు ఇప్పి మాట్లాడాలనుకుంటున్నాడు. ద గాడ్ హ్యాస్ ఓపెన్ హిస్ మైండ్ బట్ హీ విల్ బి టోల్డ్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏమనో తెలుసా? సమస్తమును సక్రమముగా మర్యాదగా జరిగించు. షూలమ్మతి, నేను నీ కొరకు రావాలనుకుంటున్నాను, నేను దీన్ని నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను. షూలమ్మతికి అర్థం కాలేదు, సొలొమోను మహారాజు ఏంటి నా కోసం దిగి రావడం ఏంటని. ఈమెతో ప్రేమలో పడినటువంటి సొలొమోను ఈమెను ప్రేమించి 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 తన్ను తాను అంతఃపురాన్ని విడిచి ఆ యొక్క అరణ్య మార్గంలో వచ్చి షూలమ్మతో ఏ రీతిగా అయితే సహజీవనం చేశాడో యేసుక్రీస్తు ప్రభు కూడా సాక్షాత్ పరలోకపు నివాసాన్ని విడిచిపెట్టి మహామహుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు ఆ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మానవ రూపిగా సుహృద్రూపిగా ఈ లోకానికి వచ్చి పాపి అయిన మానవుడైన ఈ మనుషుణ్ణి వెతికి కనుగొని ప్రేమించి నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఏకైక ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు షూలమ్మతి మనసు సొలొమోను మీదకి ఆకర్షించబడినట్టే ఈ రాత్రి చాలా మంది యేసు వైపు ఆకర్షించబడ్డారు. వాళ్ళిద్దరు తరువాత అనగా వాళ్ళ ప్రేమ తరువాత ఇప్పుడు సాక్షాత్తు సొలొమోను పక్కన షూలమ్మతి రథంలో కూర్చొని అంతఃపురానికి ప్రయాణం అయ్యింది. ఇప్పుడు ఆ ప్రయాణం ఎక్కడికైందంటే అంతఃపురానికి వెళ్తుంది. అప్పుడు దాకా అన్నలు అంటున్నారు, మా మందల్ని ఏం చేశావు, మేము అప్పగించిన ఈ పనిని ఏం చేశావనంటే ఆమె అంటుంది, అన్నా నేను వేరొకరికి అప్పగించవలసిన నన్ను సొలొమోను ప్రేమించి నన్ను పరిణయమాడి నన్ను తనతో పాటు అంతఃపురం తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు నేను రథం ఎక్కి రాణి వలె కూర్చొని ఉన్నాను, కాబట్టి ఇక నేను లోకానికి బానిస కాను అని చెప్పింది. ఇప్పుడు ఈ షూలమ్మతిని అందరూ షూలమ్మతిని పిలుస్తారా, షూలమ్మతిని మహారాణి అని పిలుస్తారా? చెప్పండి. ఏం పిలుస్తారు అయ్యగారు? మహారాణి. ఇప్పుడు రథంలో ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఈ రాత్రి నా జీవితం ఎలా ఉందంటే, ఒకప్పుడు విడువబడిన జీవితము, నెట్టివేయబడిన జీవితము, అవమానించబడిన జీవితం, తృణీకరించబడిన జీవితం ఇప్పుడు సాక్షాత్తు యేసయ్య రక్తంతో కడగబడిన తర్వాత నీకు నాకు ఇంత ఖ్యాతి, ఇంత ప్రఖ్యాతి, ఇంత ఘనత ఇవ్వబడిందంటే ఇది నీ వలన అనుగ్రహించబడింది కాదు. నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి నీ ఉన్న చోటికి, పడి ఉన్న చోటికి నిన్ను వచ్చి ప్రేమించి తన పక్కన కూర్చొని పెట్టుకొని నీ మీద కృపావరాలు, ఆత్మాభిషేకాన్ని ఉంచి నిన్ను తనతో పాటు తీసుకెళ్లడాన్ని అంతఃపురానికి సిద్ధపరుస్తున్నాడే ఆయన పేరే ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఈమె అంతఃపురానికి ప్రయాణమైంది. ఈ షూలమ్మతి గమ్యం మారిపోయింది, షూలమ్మతి యొక్క జీవితం మారిపోయింది. ఇప్పుడు ఈ షూలమ్మతి అంతఃపురానికి వెళ్ళవలసిన ఈమె అలంకరించుకునే పనిలో పడిపోయి ఏ వ్యక్తినైతే ఎదురు చూడాలో ఆ వ్యక్తిని మర్చిపోయినట్టే సంఘము కూడా ఉన్నదండి. మన సంఘం గురించి మాట్లాడలేదు, నా మాట మీరు అర్థం చేసుకోవాలి. లోకం గురించి, లోకంలో ఉన్న మనుషులు, లోక సంబంధులుగా పాతుకుపోయిన వారి గురించి వాక్యం చెప్తుంది. ఇప్పుడు వీళ్ళ మనసు ఎవరి మీద ఉందంటే కేవలం రకరకాల వాటిని అలంకరించుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ఇచ్చిన పరిశుద్ధతను అలంకరించుకోవడానికి ఇష్టపడడం లేదు. కొందరు దేవుడు అనుగ్రహించిన ప్రేమను ధరించుకోవడానికి ఇష్టపడడం లేదు. కొందరు దేవుని గురించినటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని కలిగిన అభిషేకాన్ని అంతరంగంలో కలిగి ఉండి భయము కలిగి బ్రతకడానికి ఇష్టపడడం లేదు. వారితో చెప్తున్నాడు ఈ రాత్రి ఏమనంటే, మీరు అనగా అన్ని విషయాలలో సక్రమముగా అనగా మర్యాదగా మీరు జరగనీయండి అని చెప్పాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సమస్తమును నీ కొరకు నేను సమస్తాన్ని అప్పగించాను, కానీ నువ్వు సమస్తము లోకములో పడిపోయి నువ్వు వేటి కొరకు ఎదురు చూస్తున్నావు.
కాబట్టి సంగమా, నువ్వు కాస్త మర్యాదగా సక్రమముగా నా కొరకే నువ్వు ఎలా బ్రతకాలో కాస్త నేర్చుకొని ఈ రాత్రి దేవుడు ఒక దైవికమైన ఉపదేశాన్ని నీకు నాకు దేవుడు బోధించునుగాక. ఆమేన్. ఇప్పుడు అక్కడ ఏమని రాయబడిందంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనములో సమస్తమును మర్యాదగా అని రాయబడింది. ఇప్పుడు మనలో ఏముండాలి? ఒక రెస్పెక్ట్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు ఒక మర్యాద ఉండాలి. చూద్దాం ఒకసారి దయచేసి కొరింథీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ మాట నోట్ చేసుకోండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. జస్ట్ యూ షల్ బి అండ్ లైక్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద జీసస్ క్రైస్ట్. లోక మర్యాదను అనుసరిస్తుంది సంఘము. లోకమును ఎక్కువ అనుసరిస్తున్నావు. లోకములో ఉన్న ఆశతో ఇచ్చలతో సిలువ వేయబడిన నీవు మళ్ళా నువ్వు లోక మర్యాదను అనుసరిస్తున్నావంటే నువ్వు క్రీస్తు యొక్క ఆత్మను తృణీకరిస్తున్నావని అర్థం. సొలొమోను చేత ప్రేమించబడి ఆ రథం ఎక్కి వెళ్ళవలసినట్టు ఈమె తిరిగి ఏ రీతిగా అయితే అంతఃపురమునికి వెళ్ళవలసిన ఈమె తన దారి మరిచిపోయి తాను అలంకరించుకునే స్థితిలో ఆ గదిలో ఏ రీతిగా అయితే పడిపోయిందో, నీవు కూడా ఈ రాత్రి నువ్వు ఎక్కడో పడ్డావు. నువ్వు ఎక్కడో పడిపోయావు. నీ ప్రార్థన లేని జీవితంలో పడిపోయావు. ఉపవాసం లేని జీవితంలో పడిపోయావు. ఏకాంతంగా దేవునితో పెనుగులాడలేనటువంటి జీవితంలో దేవుని కొరకు సక్రంగా నడవలేకపోతున్నావు. ఈ లోక మర్యాదను అనుసరించే వ్యక్తిగా మారిపోయావు. నీకెన్నటికంటే ఎక్కువగా లోక మర్యాద ఎక్కువ అయిపోయింది. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఆమెమనుకుంటుందో, ఈ బంధువు ఏమనుకుంటున్నారో. ఈరోజు నీకు ఇవ్వబడిన ఈ స్థాయి, నీకు ఇవ్వబడిన రక్షణ, నీకు ఇవ్వబడిన పరిశుద్ధత, నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసయ్య వలన నీకు అనుగ్రహించబడితే ఆ దేవుణ్ణి విడిచిపెట్టి లోక మర్యాదను అనుసరిస్తావా? లోకము ప్రయాణం చేసినట్టు ప్రయాణం చేస్తావా? లోకస్తులందరూ వెళ్ళవలసిన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఆ మర్యాదను అనుసరిస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తావా? అందుకే వాక్యం రాయబడింది, చూడండి నాతో పాటు దయచేసి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవలసిన నీవు ఇప్పుడు దేవుని యొక్క పరీక్షకే దూరం అయిపోయావు. దేవుణ్ణి ఎవరిని పరీక్షకు అనుమతిస్తారంటే ఎవరైతే హాల్ టికెట్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారు. అవునా కదా? చెప్పండి పిల్లలు, చెప్పండి, అవునా కదా? ఎవరైతే పరీక్ష రాయడానికి తాము సంసిద్ధులై అక్కడ కూర్చుంటారో వారికి మాత్రమే క్వశ్చన్ పేపర్ ఇవ్వబడుతుంది. రోడ్డు మీద తిరిగే వాడికి క్వశ్చన్ పేపర్ ఇవ్వబడదు. అర్థమైందా? ఎగ్జామ్ సెంటర్ దాకా వచ్చి ఆ ప్రహరీ గోడ దగ్గర నిలబడిన వాడికి క్వశ్చన్ పేపర్ ఇవ్వబడదు. ఎవడు పరీక్షించబడతాడు, ఎవడు పరిశోధించబడతాడు, ఎవడు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తాడంటే ఎవరైతే దేవుని యొక్క పరీక్ష కొలిమిలోకి వెళ్ళి తాను అప్పగించుకుంటారో వారు మాత్రమే ఈ రాత్రి శుద్ధ సువర్ణము కలిగి క్రీస్తు కొరకు జీవిస్తారు. వారు మాత్రమే శుద్ధ సువర్ణం కలిగి క్రీస్తు కొరకు జీవిస్తారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీ అంతరంగంతో వేయనిమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీ అంతరంగంతో వేయనిమ్ము. నిజంగా నీవు దేవుని చిత్తాన్ని మరచి ఎంతకాలమైంది? సంపూర్ణంగా బ్రతకవలసిన నీవు అసంపూర్ణుడుగా బతుకుతున్నావు. సంపూర్ణంగా బ్రతకవలసిన నీవు అసంపూర్ణుడుగా బతుకుతున్నావు. నీ మనసు మారిపోతుంది, గంటకు మారిపోతుంది, రోజుకు మారిపోతుంది. నిలకడ లేని మనసు కలిగి ఉన్నావు. అయినా దేవుణ్ణి ఎలాగైనా సంతోషపెట్టాలనుకుంటున్నావు. కుదరదు. ఇట్స్ నాట్ సూటబుల్ టు యూ. ఇది నీకు సాధ్యపడదు. కారణం ఏంటంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన మహామహుడై ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి నిన్ను పరిశోధించడానికి, పరీక్షించడానికి నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరం పొందాలని నీ గురించి మరలా హెచ్చరిస్తున్నాడు. నువ్వు రూపాంతరం పొందాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఇలాగ ఉండడానికి కాదు ఈ రాత్రి ఇక్కడికి వచ్చింది. ఆఫ్రికా వాళ్ళని చూస్తే ఎంత నల్లగా ఉంటారంటే వాళ్ళని అంత నల్లగా ఉంటారు. హల్లెలూయా.
అర్థమైందా? అదే అమెరికాకి వెళ్తే ఎంత తెల్లగుంటారో అంత తెల్లగుంటారు. అదే మీరు బ్రెజిల్కి వెళ్తే వారు ఎంత వైట్గా ఉంటారో అంత వైట్గా ఉంటారు. అదే మన ఇండియాకి వస్తే అటు ఇటు మిళితమై ఉంటారు. అర్థమవుతుందా? కానీ యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, అనగా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనం ఏమవుతాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనము రూపాంతరము పొందుదుము, ఆయన పోలి ఉందమని రాయబడి ఉందండి. చదువుతున్నాను ఒకసారి. మనము ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో, ఇదిగో గమనించండి, ఇక మనము ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే, యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్టుగానే ఆయనను చూతుము. యేసు ప్రభువు నువ్వు చూస్తావు. కొట్టు చప్పట్ల గట్టిగా, యేసుక్రీస్తు ప్రభువు నువ్వు చూస్తావు. కనుక నువ్వు ఆయన పోలిక చొప్పున ఉండాలని వాక్యం చెప్తుంది. నువ్వు రూపాంతరం పొందాలని వాక్యం చెప్తుంది. లోక మర్యాదను అనుసరిస్తున్న నీవు రూపాంతరం చెందకపోతే నీ జీవితానికి అనగా విలువ ఉండదు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నిలిచి ఉన్నాడు బిడ్డ. సక్రమముగా మర్యాదగా సమస్తమును జరిగించాల్సిన నీవు లోక మర్యాదను అనుసరించి నడుస్తున్నావు. ఇది నీకు తగదు. రూపాంతరం పొందాలి. రూపాంతరం లేనికి నువ్వు వెళ్ళాలి. క్యాటర్ పిల్లర్ అంటే గొంగళి పురుగు. బైపీసీ చదివే పిల్లలకి బాగా తెలుస్తుంది క్యాటర్ పిల్లర్. ఆ క్యాటర్ పిల్లర్ చూడ్డానికి ఎలా ఉంటుందంటే, ఆ గొంగళి పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది. పత్తి పురుగు ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా నీచంగా ఆ గొంగళి పురుగు ఉంటుంది. దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అలాగ చీపురు పుల్లతో తీసి దూరంగా పడవేయాలనిపిస్తుంది. ఆ గొంగళి పురుగును చూసిన వాళ్ళందరికీ అసహ్యము. దాని సాక్ష్యం మంచిది కాదు. అది తాగుతుంది, తర్వాత సినిమాలు చూస్తుంది, తర్వాత ఏందండి రకరకాల ఆచారాలను కలిగి అది విచ్చినప్పుడు దాని పేరే గొంగళి పురుగు. ఇక ఆ గొంగళి పురుగు లేని అలవాట్లు లేవు, అన్ని అలవాట్లు ఆ గొంగళి పురుగు ఉన్నాయి. ఇక దాన్ని చూసిన వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ చీపురు పుల్లు తీసుకొని అమాంతకు తీసి అవతల పడేస్తారు. లేకుంటే మీలాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తారంటే చీపురు కడుతూ కొట్టు అవతల చేస్తారు. ఇది దాన్ని తీసుకెళ్ళి ఒక చాటలు తీసుకెళ్ళి దూరంగా పడేస్తారు. అర్థమవుతుందండి? ఇక దానికి ఒక నిరీక్షణ లేదు, గౌరవం లేదు, విలువ లేదు. ఒక రోజున అది ఒక నిర్ణయానికి వస్తుంది. ఏంటనంటే, నా బ్రతుకు మార్చుకోవాలి. లెట్ మీ చేంజ్ మై మైండ్. నా మనసు మారాలి. నేను ఈ లోక మర్యాద నుంచి వేరవ్వాలి. ఈ లోక ఆశల నుంచి, లోక పద్ధతుల నుంచి, ఈ లోకం ఇచ్చేటువంటి ఈ యొక్క పరిస్థితులన్నిటి నుంచి నేను వ్యతిరేకించబడి అనగా దూరపరచబడి పరిశుద్ధపరచబడాలి. నా గమ్యం ఇది కాదు, నా గమ్యం ఇంకొకటి ఉందని ఆ గొంగళి పురుగు తన్ను తాను పరీక్షించుకొని రూపాంతరం పొందడానికి మనస్సు మార్చుకున్నట్టే ఈ రాత్రి ఇక్కడ వాక్యం వింటున్న చాలా మంది గొంగళి పురుగు అనుభవంలో నుంచి మనస్సు మారి రూపాంతరములేక అడుగు పెట్టుదురుగాక. రూపాంతరంలోకి అడుగు పెట్టాలి. ఇది అడుగుపెట్టి అమాంతంగా వెళ్ళి అన్నాహారాలన్నీ మానేసి 40 రోజులు అమాంతంగా ఒక మట్టి గూడును కట్టుకొని ఒక మూల కూర్చొని ఉంటుంది. అది కూడా ఎక్కడ? సీలింగ్ పైన. మనం అప్పుడప్పుడు చూస్తుంటే ఏమన్నట్టు, ఈ యోహాను లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా తొలువులు. ఈ తొలువులు ఏం చేస్తారంటే అక్కడ కూడా దాన్ని బతకనిరు. మళ్ళీ ఎక్కడ కూడా ఆ పైన కూడా దాన్ని ఏమంటారన్నా మట్టి గూడులో ఉన్నటువంటి ఆ యొక్క క్యాటర్ పిల్లర్, ఆ గొంగళి పురుగుని అక్కడ కూడా బతకనీయకుండా వీడు బూజు దులిపేటప్పుడు ఒక చీపురు పుల్ల లేదా ఒక మంచి కర్ర తీసుకొని దాన్ని అక్కడ కూడా కొలబడుతాడు. దాని టైం బాగుంటే చచ్చే, ఇంకొంచెం బాగుంటే బతికి బట్టగట్టు. అక్కడ కూడా దానికి శ్రమలే. అరే బతికేసు ప్రభు నమ్ముకొని కాస్త మందిరానికి వస్తూ బతుకుదామంటే అప్పుడప్పుడు పాత ఫ్రెండ్స్ కనబడి, హాయ్ వస్తావురా, ఎక్కడికి? పాత మనుషులు, పాత పద్ధతులు. నువ్వు లోక మర్యాదను అనుసరించకుండా క్రీస్తు కొరకు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తావో నీ చుట్టూ రకరకాల వ్యక్తులు చేరుతారు బిడ్డ. వాటిని ఛేదించుకొని బ్రతకడానికే ఈరోజు ఈ రూపాంతరపు అనుభవంలోనికి సంఘక్షేమము కొరకు దేవుడు ఇక్కడ నిన్ను నడిపించాడు. కోటు చప్పట్లు గట్టిగా. ఈ సంఘక్షేమము కొరకు దేవుడు నడిపించాడు. ఇప్పుడు జరిగిన ఆశ్చర్యమైన సంఘటన ఏంటంటే 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు ఈ మట్టి గూడులో కట్టుకున్నటువంటి ఈ గొంగళి పురుగు అమాంతంగా ఆ గూట్లో కూర్చునిస్తుంది. ఆహారం లేదు, నీళ్లు లేవు, ఇక మనుషుల యొక్క అలికిడి ఏమి లేదు, లోకముతో సంబంధాలు దిగిపోయాయి. తాను సమాధితో కప్పుకుంటుంది, మట్టితో కప్పుకుంటుంది. చూసేవాళ్ళు అనుకుంటారు ఇక చచ్చిపోయిందండి, ఇంక లేడండి, వాడు ఇంక లేడండి.
ఎవడు లేడు ఆ పాత మనుషుడు తిరుగుతున్నాడే, మనతో పాటు బైక్ ఎక్కించుకొని చట్టం మీద కూర్చొని రారా కూర్చో ఇద్దరం కలిసి కూర్చుందాం అన్నాడే, వాడు ఇప్పుడు లేడు. ఎందుకంటే వాడు ప్రత్యేకించబడ్డాడు, లోక మర్యాదల నుంచి ప్రత్యేకించబడి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి నందున తను తాను రూపాంతరం చెందడానికి యేసయ్య చేతకు అప్పగించుకున్న వాళ్ళు ఈ రాత్రి ఆశీర్వదించబడుదురుగాక. 40 రోజుల తరువాత ఇది ఆ మట్టి గూడును అలాగ పగలగొట్టుకొని అందమైన సీతాకోక చిలుకలాగా ఎగురుకుంటూ బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సీతాకోక చిలుకడు చూసి ఎవరైనా అసహించుకుంటారండి? మన గోవిందపురంలో ఎవరైనా సీతాకోక చిలక నేను చంపుతా నేను అంటారు ఎవరైనా? చెప్పండి అంటారా? దాన్ని ఏమంటారంటే పట్టుకుంటే బాగుంటుందేమో అనుకుంటారు. హల్లెలూయా. తాకితే బాగుంటుందేమో. ఒకప్పుడు పాప జీవితం మారిపోయింది, పరిశుద్ధుడైపోయాడు, నీతిమంతుడయ్యాడు, యేసు రక్తంతో కడగబడ్డాడు. ఇప్పుడు పరిశుద్ధ అలంకృతమైనటువంటి జీవితం చేత నింపబడినప్పుడు అనేకులు వచ్చి అలా తాకితే చాలు ఈ మనుష్యుణ్ణి. జస్ట్ ఐ టచ్డ్ హిమ్ బట్ అలైనింగ్ హిస్ మూవ్ అండ్ ఫ్రమ్ హిస్ లైఫ్. నేను అతను తాకితే చాలు అతనిలో అభిషేకము నన్ను దర్శిస్తుందని నిన్ను అనేకులు తాకడానికి ఎందుకు ఇష్టపడుతున్నారంటే నువ్వు లోక మర్యాదను విడిచి క్రీస్తు యొక్క మనస్సును కలిగి రూపాంతరం చెందావు కనుకనే నీవు ఒక సీతాకోక చిలుక వల్లే నిరీక్షణ కలిగి ఆకాశం వైపు ఎగురుతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నీ పరుగు ఎక్కడ? గొంగలి పురుగులో నుండి ఎగిరి అనుభవం లేకొచ్చేయాలి. ఈ రాత్రి నీవు నేను గ్రహించాల్సింది ఒకటే, నాకు ఈ లోకంతో సంబంధం లేదు. నేను క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డ వ్యక్తిని, నేను క్రీస్తు కొరకు ఒక సాక్షిగా బ్రతకాలనుకుంటున్నాను కనుక నాకు ఈ యొక్క లోకంతో ఇక పని లేదని దేవునికి నువ్వు అప్పగించుకుందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. 2 మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నేను చదువుతున్నాను చూడండి. నేను వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని సమూయేలుతో ఆ ప్రజలు అన్నారు. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాకు ఒక రాజు కావాలి, మాకిక దేవుడుగా రాజుగా వద్దు. అప్పటి వరకు యేసుక్రీస్తు అనగా దేవాతి దేవుడు యెహోవా దేవుడే రాజయ్యి ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఎప్పుడైతే ఫరో బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలు బయటకు వచ్చాడో సాక్షాత్తు దేవుడే రాజయ్యి యెహోవా స్వాస్థ్యమయ్యి సాక్షాత్తు లేవీయులు మొదలుకొని ఇశ్రాయేలు, దాను, నఫ్తాలి, షిమ్యోను, లేవి ఈ గోత్రాలను నడిపించుకుంటూ ఆయన బయటకు వస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు మహారాజు పరిపాలనలో ఉన్నారు ఇశ్రాయేలు. ఇది మర్చిపోయారు, దేవుని నడిపింపును మర్చిపోయారు. 40 సంవత్సరాలు దేవదూతలు తినే ఆహారాన్ని ఆ యొక్క అరణ్యములో వారు మన్నాను తిన్న విషయం మర్చిపోయారు. బండ చీల్చబడి నీరు వారి కొరకే ప్రవహించబడి వారు దాహం తీర్చబడి అనుభవాన్ని మర్చిపోయారు. వారి కొరకు అనగా 25 లక్షల మంది నడుస్తున్నప్పుడు మేఘ అగ్ని స్తంభము వారి మీద చల్లగా వచ్చి నిలబడిన విషయం ఇశ్రాయేలు మర్చిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తుంది వాక్యం అంటే సకల జనుల మర్యాద చొప్పున అన్నారండి. ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏ మర్యాద కావాల్సి వచ్చిందండి? చెప్పాలి గట్టిగా చెప్పాలి. సకల జనుల మర్యాద కావాలి. ఒకవేళ నీ జీవితంలో ఈ రాత్రి మనుషులందరూ కోరుకునే మర్యాదను నువ్వు కోరుకుంటున్నావేమో. అందుకే మీరు ఈ మినిస్ట్రీలో చూడండి, ఎవరికి శాల్వాలు కప్పము, ఎవరికి బొకేలు ఇవ్వము, ఎవరికి వచ్చేసి వాళ్ళని హానర్ చేయము. ఎందుకు చేయమనంటే ఈ సకల జలే మర్యాదను మేము అనగా తప్పించుకుని బయటకు వచ్చి యేసయ్య రక్తంతో కడగబడి ఆయన రాజరికంలో ఉన్నాం కనుక ఆయన దాసులమైన ఆయనే మాకు రాజై పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని రాజదండము మా జీవితాలలో ఉన్నది, దేవుని ఏలుబడి మా జీవితంలో ఉన్నది, దేవుని యొక్క రాజరికపు పరిపాలన, ఆ రాజరికపు దండము మా పరిచర్యలలో ఉన్నది. మా అంతరంగంలో దేవుని యొక్క అగ్ని బగ మండుచుండొచ్చు చేత అనేక సార్లు ఆ పరిశుద్ధతే మమ్మల్ని నీతి కలిగిన మార్గములో ఉపదేశము కలిగి నడిపించడానికి దేవుడు మాకు మార్గదర్శి అయ్యాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు మాకు మార్గదర్శి అయ్యాడు.
మాకు చెప్పడానికి ఎవరు లేరు, కానీ మాకు బోధించడానికి ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రాత్రి దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? సాక్షాత్తు యెహోవా దేవుణ్ణి ఇశ్రాయేలు విడిచిపెట్టి, యెహోవా దేవుని యొక్క అధికారాన్ని విడిచిపెట్టి, యెహోవా దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని విడిచిపెట్టి, లోకంలో ఉన్న మనుషుల యొక్క మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకున్నట్టే నీవు కూడా దేవుని రాజరికాన్ని మర్చిపోయి ఏదో ఒకటి మాకు కావాలని కోరుకుంటున్నావు. దేవుణ్ణి ఏలడం మంచిదా, మనుషులు ఏలడం మంచిదా? ఆలోచించు. మీరు ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం మీరు ఇంటికి చదివితే, అబ్రహామా భయపడకము, నేను నీ కేడుము, నీ బహుమానము అత్యధిక మగునని నా బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది? అబ్రహామా భయపడకము, నేను నీ కేడుము. కేడము అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, లార్డ్ ఈజ్ మై షీల్డ్. దేవుడు వారికి ఒక కాపరిగా, దేవుడు ఒక ప్రొటెక్షన్గా ఉంటాడట. దేవుడు వారి చుట్టూ ఒక వలయముగా ఉంటాడట. ఎవరికి ఉంటాడంటే, మీరు హీబ్రూ బైబిల్లో గన ఇదే 15వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ అడునాయ్ అని రాయబడుతుంది. నాతో పాటు చెప్పండి అందరూ, అడునాయ్. చెప్పాలి గట్టిగా, అడునాయ్. ఈ మాట యూదులు గట్టిగా పలకరు అన్న. యూదులు డిడ్ నాట్ సే దట్ ఆఫ్ ఓపెన్ మౌత్. యూదులు ఈ మాటను అడునాయ్ యావే అనే మాటను వాళ్ళు గట్టిగా ఇలా మాట్లాడరు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఒక యాజకుడిని పిలిచి ఆ యాజకుడి యొక్క చెవుల్లో చెప్తారు, అడునాయ్ అడునాయ్ అంటారు. దేవుడు మా యజమానుడు, సాక్షాత్తు యావే దేవుడే మా యజమానుడని యూదులు ఒకరి చెవులో ఒకరు మాత్రమే చెప్పుకుంటారు. ఆ పదాన్ని బయట పలకడానికి కూడా భయపడతారు. అంటే దేవుని యొక్క రాజరికము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క సార్వభౌమత్వము ఎవరి జీవితాల్లో ఎంత ఉంటుందో వారు కేవలము దేవుని దాసులుగా, దేవుని ప్రజలుగా ఈ భూలోకములో నియమించబడి దేవుని కోసం బ్రతుకుతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. కానీ సకల మర్యాదను అనుసరించే వాళ్ళు, సకల జనుల మర్యాదను అనుసరించే వాళ్ళు, వాడు పార్టీలంటూ, జెండాలంటూ, ఇవంటూ ఇవంటూ తిరిగి దేవుని యొక్క రాజరికాన్ని కోల్పోతారు. ఈ రాత్రి దేవుడిని అడగని ఒక ప్రశ్న, సకల జనుల మర్యాద చొప్పున బతుకుతున్నావా, లేకుంటే దేవుణ్ణి రాజుగా ఉండకుండా నీ జీవితంలో తృణీకరించుకొని నీకు నీవుగా రాజుగా ప్రకటించుకున్నావా? లేకుంటే నీవే ఒక అధికారిగా ఉండి, నీవే ఒక ఏలుబడిగా ఉండి దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని పరిపూర్తిగా నువ్వు పోగొట్టుకొని నువ్వు ఏమీ లేనివాడిగా మిగిలిపోయావేమో ఆలోచించి చూడు. నీ కుటుంబంలో ఎందుకు అసమాధానం వచ్చింది? నీ పిల్లల మధ్య ఎందుకు అసమాధానం వచ్చింది? నీ పిల్లలు ఎందుకు పాపంలో పడ్డారు? నీ వాళ్ళు ఎందుకు నీకు దూరం అయ్యారు? ఎందుకు నేను మనుషులు ఒంటరిదాన్ని చేశారంటే నువ్వు దేవుని యొక్క యాజమాన్యాన్ని మర్చిపోయావు. దేవుని యొక్క రాజరికపు అధికారాన్ని, రాజరికపు ఆ యొక్క లక్షణాన్ని ఎవరైతే తృణీకరిస్తారో వారి జీవితాల్లో శ్రమలు కలుగుతాయి బిడ్డ. ఈ రాత్రి నీ శ్రమకు, నీ బాధకు, నీ దుఃఖానికి, నీ వేదనకు, నీ కరువుకు, నీ యొక్క కష్టానికి కారణం ఏంటంటే దేవుడు రాజుగా ఉండకుండా పక్కకు తోసుకున్నావు. నీ కుటుంబానికి దేవుడు రాజు అయితే, నీ పిల్లలకు నీ యొక్క దేవుడు మరి సాక్షాత్తు దేవుడై ఉండి నీకు యజమాడై నడిపిస్తే నీ కుటుంబం ఎలా ఉంటుందో ఆలోచించి చూడు. ఎప్పుడైనా చెప్పావా, యేసయ్యా నువ్వు నా యజమానుడువు, నేను నీ దాసుడు, నీ దాసురాలను? నేను ఇప్పుడు ఈ పదం చెప్తుంటా నేను వేకువజామున, లార్డ్ యువర్ నేమ్ ఈజ్ అడునాయ్ ఇన్ మై లైఫ్ బట్ ఐ యామ్ యువర్ సర్వెంట్. నేను నీ దాసుడిని అయ్యా, నేను కేవలం నీ సేవకుడిని. ఇంకొక మాటలో చెప్పాలంటే సేవకుడు అనే మాటకు ఇంకొక తర్జుమాలో బానిస అని రాయబడింది. కరెక్ట్ ఓడు సేవకుడు కాదండి, సేవకుడు కాదు, బానిస, స్లేవ్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. స్లేవ్ అంటే బానిస అని అర్థం. యోహాను బానిస. ఎవరు బానిసత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక బానిసగా, యేసుక్రీస్తు ప్రభువుకి ఒక సేవకుడుగా, యేసుక్రీస్తు ప్రభువుకి ఒక విశ్వాసగా ఎప్పుడైతే ఉంటావో నువ్వు సకల జనుల యొక్క మర్యాద చొప్పున దేవుణ్ణి నువ్వు వదులుకోవు. మనుషులందరి కోసం కొంతమంది దేవుడిని పక్కకు పెడుతుంటారు, కేవలం పెళ్లి కోసం, అర్థమైందా, ఆ యొక్క ముహూర్తాల కోసం, లేకుంటే పోతే 10 మంది కోసం, లేదా బంధువులు రారని అప్పుడప్పుడు రాజీ పడిపోతుంటారు. సకల మర్యాదను వదలమనే దేవునితో చెప్తున్నాడు ఈ రాత్రి. ఈ రాత్రి నీ మనసును మార్చుకోగలవా? మొదటిదేమో లోక మర్యాద, రెండవదేమో సకల జనుల మర్యాద, మూడో చూద్దాం దయచేసి, చాలా ప్రాముఖ్యమైంది. నాతో పాటు చూడండి దయచేసి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం.
18వ అధ్యాయం 28వ వచనం. వారు మరీ గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఇది ఇక్కడ తమ మర్యాద చొప్పున. వాళ్ళకొక మర్యాద ఉంటుంది. వాళ్ళ మర్యాద ఎలా ఉంటుందంటే అది అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. నేను వాటి గురించి మాట్లాడడానికి ఇక్కడ లేను. నేను ఆ మర్యాదను విడిచిపెట్టే దేవుని మర్యాద కొరకు బతుకుతున్న భూమి మీద. అర్థమైందా? నిద్ర లేచిన వెంటనే అంబస్యా నారేభువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిని నేను. ఈ సమయంలో నేను ఇక్కడ ఉండను. ఎక్కడో కొండ మీద కూర్చొని 101 సార్లు నేను ఆ యొక్క పూజను లేదా యాగాన్ని చేస్తుంటా. నాకు అది అలవాటు. సరిగ్గా ఈ 3 రోజులు, ఈ 9 రోజులు నేను అక్కడ కూర్చొని ప్రత్యేకంగా ఉంటాను ఆ కొండ మీద. అటువంటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను. కానీ తమ మర్యాద చొప్పున వారు తమ తమ దేవతలను బట్టి వారు శస్త్రముల చేత కత్తుల చేత తమను తాము గాయపరుచుకుంటుంటే వారి కొరకు ఎవరు దిగిరాల. వారి కొరకు ఏ అద్భుతం చేయబడలేదు. కానీ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కొరకు ఎవరైతే నిలబడతారో వారి కొరకు ఆకాశము తెరవబడి అగ్ని దిగి రాబోతుంది. కొట్టు చప్పట్ల గట్టిగా. వారి కొరకు అగ్ని దిగి రాబోతుంది. ఏ ప్రజల మధ్య అయితే నువ్వు అవమానించబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే నువ్వు ఆరటపడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే నిందించబడ్డావో, ఏ ప్రజల మధ్య అయితే తృణీకరించబడ్డావో వారి కన్నుల ఎదుట దేవుడు ఆకాశాన్ని చీల్చి అగ్నిని పంపించి నీకు అవమానముడు తప్పించి నిన్ను ఆశీర్వదించడానికి నీ ఎదుట ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన వెంటనే అగ్ని కనబడగానే ఆ కట్టెల మీద ఉన్నటువంటి ఆ యొక్క బలి అంతయు, దహన బలి అంతయు ఒక్కసారిగా కాలిపోయిందండి. దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి హోమం అక్కడ ఏర్పడింది. నువ్వు భయపడవద్దు. నువ్వు ఎప్పుడైతే వారి నుండి ప్రత్యేకించబడ్డావో దేవుడిని ఆశీర్వదించడం కాదు, దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. నా స్నేహితుడు ఒకరోజు నేను ప్రార్థన చేసుకుందామని నేను ఏకాంతంగా కొండ మీదకి వెళ్తున్నా ప్రార్థనకి. వెళ్తుంటే ఆ కొండ మీద చాలా కోతులు ఉంటాయి. అవన్నీ ఆడుకుంటున్నాయి. కోతులు అసలే వాడి పేరు కోతులు. ఏం పని వాడి పేరు ఏంటంటే కోతులు. చెప్పండి గట్టిగా చెప్పండి. మీ ఊళ్ళో కోతులు లేవా? మరి చెప్పరా గట్టిగా. అన్న చెప్పినట్టు మీరు స్థలం ఏం రాసి ఇచ్చేసారు ఏంది? నాకు అర్థం కాలేదు. మా అన్నప్పుడు జోకులు ఎత్తుంటాడు. అవి అర్థం కాదు. నాకు ఒక 5 minutes తర్వాత ఆలోచిస్తే అదొక నాకు జోకులాగా కనబడుతుంది. నాకు అది కోతులండి. ఒకదానికి పిల్ల కోతులు, పెద్ద కోతులు, తల్లి బిడ్డ తండ్రి అంతా కొట్టుకొని, అర్థమైందా, ఒకదాన్ని అమాంతంగా కొండ మీద నుంచి కిందకి దోసేసి అది అమాంతక ప్రమాద శావత్తు పైనుంచి కింద పడిపోయి చచ్చిపోయింది. ఆత్మహత్య ప్రయత్నం జరిగింది అక్కడ, లేదా మీ భాషలో హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం జరగగానే ఆ బండల మీద ఈ కోతి చచ్చిపోయి రక్తం కక్కుని అక్కడికి చచ్చిపోయింది. చచ్చిపోగానే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చేంజ్ చేశారంటే, అరే ఈ కోతి చచ్చిపోయింది, సాక్షాత్ ఎవరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ కోతిని మనం అందరం ఊరేగింపు తీసుకెళ్దామని అందరు కలిసి ఊరేగింపుగా తీసుకెళ్ళి నిజమండి, నేను అబద్ధం చెప్పట్లేదు, ఆ కొండకు దిగుదాల, ఆ కొండకు నేను ప్రార్థన చేసుకున్న కొండకు దిగుదాల ఒక పెద్ద గొయ్యి దోసి ఆ గొయ్యిలో దాన్ని పాతి పెట్టారు. ఇంత కోతి పిల్లని పెద్ద గొయ్యి తీసి పాతి పెట్టారు. దానికి ఒక 10,000 రూపాయలు టపాకాయలు, ఊరంతా జనాలు, ట్రాక్టర్ మీద. ఎంత ఉంటుందండి కోతి? ఏదండి, ఈ ట్రాక్టర్ మీద దాన్ని ఎక్కించుకొని ఊరేగుతూ తప్పెట్ల తాళాలతో తీసుకొచ్చారు. నేను ఆ రోజు ప్రార్థనకు పోతుంటే వాడి పేరు సూరిబాబు. వాడు మారు మనసు పొందిన తర్వాత యోహాన్ అని పేరు పెట్టాం. వాడు ఆ ట్రాక్టర్ మీద చేరి ఎగురుతున్నాడు. నా కళ్ళతో నేను చూసా. ఉన్నావారా అన్న, ఇంకేమనలేదు. ఐ డిడ్ నాట్ సే దట్ వన్ వర్డ్ ఫ్రమ్ మై మౌత్ అండ్ ఎక్స్ట్రా. ఉన్నావా ఇక్కడ అని అన్నా. వాడు నన్ను చూడగానే దాక్కునేసాడు. ట్రాక్టర్లో ఉన్నవాడు నన్ను చూసి దాక్కునేసాడు. పో అన్న, ఇంకేమనలేదు. పో అన్న. మీరు నమ్మండి, వాడికి ఆ పక్క రోజు నుంచి రక్త విరేచనలు స్టార్ట్ అయ్యాయండి. రొయ్యాస్పేటలు తిరిగాడు, సింసా ఎక్కడ పోయినా వాడికి రోగం బాగాలేదు. ఏంటంటే విపరీతమైనటువంటి వాంతులు, బేదులు, రక్త విరేచనాలు అయిపోయాయి. ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరకు వచ్చారు. అయ్యా వీడికి రక్త విరేచనాలు ఆగట్లేదు, దయచేసి ప్రార్థన చేయండి. నేను అవసరం లేదమ్మా, వీడు ఒక దగ్గర ఆత్మహత్య జరిగింది, అక్కడికి వెళ్ళి పాల్గొన్నాడు, వాళ్ళే వీడి కోసం చేస్తారని. లేదండి వీడు బుద్ధి లేనోడు అండి, సకల జనుల మర్యాద చొప్పున ప్రవర్తించాడు, కాబట్టి దేవుని మర్యాదను తిరస్కరించాడు, కాబట్టి
అని చెప్తే వాడి కోసం ప్రార్థన చేయగా యేసుక్రీస్తు నామములో ఆ రోజే ఆ రక్త విరేచనాలు ఆగిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు స్వస్థపరచబడిన తర్వాత అప్పుడే క్లాస్ ఇస్తే బాగుండదని 2 రోజులు కోలుకున్న తర్వాత వాడికి ఒక మాట చెప్పా, అరే యేసయ్యని నమ్ముకున్నావు, అర్థమైందా, నీకెందుకురా డాక్టర్ల వెంట, నీకెందుకురా వాటి వెంట వీటంటే పోతున్నామంటే, లేదన్నా అందరూ ఎక్కితే నన్ను కూడా ఎక్కమన్నారు, నేను వెళ్ళాను అన్నాడు. నేను చెప్పాను, అందరూ ఎక్కారని నువ్వు ఎక్కావు, నీకు రది ఏంది, వాంతులు, బేదులు, విరేచనాలు, పైపెచ్చు నీకు భయంకరమైన స్థితిగతులు. అంటే కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధతకు భంగం కలిగించినందున. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు నీకేం కావాలి? దేవుని పరిశుద్ధతకు భంగం కలిగే పని ఏది నీ ద్వారా జరగకూడదు. 4వది చాలా ప్రాముఖ్యమైనది, రాసుకోండి. 4వది చాలా 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 ప్రాముఖ్యమైనది. నాతో పాటు చూడండి. థ్యాంక్ యూ జీసస్. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయం. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం ఇశ్రాయేలులందరినీ తీసుకొని వచ్చి షోమ్రోను అనేటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళు బానిసలుగా మార్చేశారు ఇశ్రాయేలీల్ని. బాగా గమనించండి. ఇశ్రాయేలీలందరూ కూడా యెరూషలేములో నుంచి పట్టబడి షోమ్రోను దేశంలో బానిసలుగా వారు అప్పగించబడ్డారు. అక్కడ బానిసలుగా మార్చబడినటువంటి వీళ్ళు దేవుని నియమాన్ని, దేవుని పరిశుద్ధతను, దేవుని యొక్క క్రమాన్ని మర్చిపోయారు. వారి వలె అనగా షోమ్రోను యొక్క వారి వలె, షోమ్రోను యొక్క దేవతల యొక్క ఆరాధనను బట్టి వీరు కూడా వ్యర్థమైన దానిని కొరకై పరుగెత్తడం ప్రారంభించారు. అందుకే చూడండి అక్కడ 18 అనగా 17వ అధ్యాయం 15వ వచనం. 2వ రాజుల గ్రంథం 17-15వ వచనం. వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తనకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూ ఉన్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారయ్యరి. ఎలా అయిపోయారంటే ఇశ్రాయేలు ఇప్పుడు ఆ జనులు అనగా షోమ్రోను దేశపు ప్రజలలాగా వీళ్ళు కూడా మారిపోయి షోమ్రోను దేశపు అలవాట్లన్నీ వీళ్ళు నేర్చుకొని వారి పద్ధతులను అలవాటు చేసుకొని వారిలాగా వీళ్ళు జీవించడం ప్రారంభించారు. సరే, ఈ బానిసలందరినీ మన ఊరులాగానే ఊరు చివరన వీరికి ఒక డేరాలు కట్టి, ఆ డేరా వీళ్ళకి ఇల్లు కట్టరుగా, బానిసకి ఇల్లు కడతారా? ఇల్లు కట్టరు. వీళ్ళందరికీ డేరాలు కట్టి ఒక పట్టణంలో వీళ్ళని వదిలేశారు. పట్టణం చివరిలో, షోమ్రోను యొక్క పట్టణం చివరిలో ఈ బానిసలందరినీ ఒక దగ్గర వదిలేశారు. వీళ్ళు కూడా వాళ్ళలాగా మారిపోయారు. వాళ్ళ పద్ధతులను వీళ్ళకి వచ్చేసి వీళ్ళ పద్ధతులకు వెళ్ళిపోయి వీళ్ళకి దైవ క్రమం పోయింది. యావే దేవుడు యెహోవా దేవుని మర్చిపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు, దేవుని కట్టడలను మర్చిపోయారు, దేవుని యొక్క విధి విధానాలు మర్చిపోయారు. ఇష్టానుసారంగా వీళ్ళు బతుకుతున్నారు. ఉన్నట్టు ఉండి అర్ధరాత్రి సమయంలో ఓ పెద్ద సింహాలు ఆ ఊర్లోకి వచ్చి పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని చంపుకొని తినేస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ సింహాలు వీళ్ళకి దొరకట్లేదు. వినాలి, బాగా వినాలి. ఆ ఊర్లో ఉన్న ప్రజల మీద కొరగా ఇశ్రాయేలు యొక్క గుడారాల దగ్గరికి, ఇశ్రాయేలు ఇళ్లలోకి సింహాలు వచ్చి ఇళ్లలోకి అమాంతగా జొరబడి ఆ పిల్లల్ని, పెద్దల్ని అమాంతకు నోటికి కరిపించుకొని పీక్కు తినేస్తున్నాయి. ఈ ఘోరాన్ని వాళ్ళు చూడలేక రాజుకెళ్ళి చెప్పారు. రాజు సైనికులు పంపించాడు. రాజు మరి ఆ యొక్క విలుకాండలను పంపించారు. పెద్ద పెరంగుల్ని, తోటాలను పంపించాడు. ఎన్ని చేసినా సింహాలు అక్కడి నుంచి పోవట్లేదండి. సింహాలు పోవట్లేదు. ఊరు పడి ప్రజల్ని తినేస్తున్నాయి. ఇశ్రాయేలు భయపడిపోతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సింహాలు ఒక్కసారిగా 10-15 వస్తున్నాయి, ఊరి మీద పడుతున్నాయి. కేవలము వీళ్ళ మాత్రమే చంపుకు తినేస్తున్నాయి. వాళ్ళకి భయపడిపోయారు. రాజుకు పోయి చెప్పారు ఈ మాట. రాజా, ఇలా జరుగుతుంది, ఏంటి పరిస్థితి అనంటే, అప్పుడు రాజు అక్కడున్నటువంటి వాళ్ళందరినీ సమకూర్చి ఒక మాట అడిగాడు. ఏంటయ్యా, మన ఊరి మీదకి రావట్లేదు, మన వాడ మీదకి రావట్లేదు, కేవలం ఇశ్రాయేలు ఇళ్ల మీదకే సింహాలు వెళ్ళి చంపేయడం ఏంటి అనంటే, ఆ పెద్దలు చెప్పారు ఒక మాట. అయ్యా, ఆ ప్రజలు దేవుని యొక్క మర్యాదను మర్చిపోయారయ్యా.
దేవుని మర్యాదను మర్చిపోయారు. వారి దేవుడు పరిశుద్ధుడు, వారి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, వారి దేవుడు మహామహుడు, మహాగణుడు. ఇంతటి గొప్ప దేవుణ్ణి వాళ్ళు మరచి వ్యర్థమైన దాన్ని పూజించి ఆరాధించారు కాబట్టి వాళ్ళకి దుర్గతి కలిగింది. కాబట్టి ఈ శిక్షకు వాళ్ళ మీద వాళ్ళకే ఈ శిక్ష వచ్చింది. దీనికి ఎవరు తప్పు చేసిన వారు కాదయ్యా అని చెప్తే రాజు ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అంటే, ఏమీ లేదు, వాళ్ళల్లో ఒక యాజకుడిని తీసుకొని వచ్చి వారికి ధర్మశాస్త్రం గురించి బోధించండి, వారు ఆ బోధ వింటే దేవుడు వారి కొరకు అద్భుతాలు చేస్తాడు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు వారి కొరకు అద్భుతాలు చేస్తాడు. ఇక వెంటనే రాజు వచ్చి చెప్పాడు, ఇశ్రాయేల్లారా, మీలో ఒక యోగ్యమైన మనుషుని పిలవండి, అతను యాజకుడు చేయండి అని ఆ వ్యక్తిని వాళ్ళ మధ్యలో ఒక యాజకుడిగా చేసి, ఆ యాజకుడి చేరికి ధర్మశాస్త్రం ఇచ్చి, ధర్మశాస్త్రం బోధించి, కట్టడలన్నీ వాటిని వివరించి వారికి బోధిస్తుంటే, ఇప్పుడు చదవండి ఆ మాట దయచేసి. రాజుల గ్రంథం అనగా 2వ రాజుల గ్రంథం ఆయన చేసిన నిబంధనను 26 నాన్న, తమరు పట్టుకున్న సోములను పట్టణములో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. వాళ్ళకి ఏం తెలియకున్నదంట? చెప్పాలి గట్టిగా. దేవుని మర్యాద తెలియకున్నది. నీకు ఈరోజు తెలియాల్సిన దేవుని మర్యాద. నా దేవుడు పరిశుద్ధుడు. ప్రార్థనలో సెల్ ఫోన్ ఓపెన్ చేస్తావు, ప్రార్థన జరుగుతుంటే సెల్ ఫోన్ చూసుకుంటావు, ప్రార్థన జరుగుతుంటే చెప్పుల మీద కాలు పెట్టి ఆడిస్తావు, ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు కూర్చుంటావు. నువ్వు ఎక్కడైనా కూర్చో సరిపోతుంది, కానీ దేవుని వాక్యం వెళ్ళేటప్పుడు చోట, దేవుని మాట ప్రకటిస్తున్నప్పుడు, దేవుని యొక్క సశరీరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానపు శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అక్కడ వ్యర్థంగా కూర్చున్నావో వీరికి పట్టిన గతి. వాక్యమే. ఆ సింహాలన్నీ వీళ్ళని చంపేస్తుంటే వాళ్ళ మధ్యలో ఒక వ్యక్తి లేచి వారికి దేవుని గురించి, దేవుని యొక్క సత్యం గురించి మాట్లాడడం ప్రారంభించాడు. వారు దేవుని మాటలు విన్న తరువాత కొద్ది రోజులకి సింహములు వాటి వెంట అవే ఆగిపోయాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆగిపోయాయి. ఒక్క సింహము కూడా రాలేదు ఇంకా ఊర్లోకి. ఒక్కటి కూడా వారిని వచ్చి చంపలేదు, ఒక్కటి కూడా వారికి వచ్చి హాని చేయలేదు. వాటంతట అవి ఆగిపోయాయి. ఇప్పుడు ఆలోచించండి, ఎవరు పంపారు ఆ సింహాలని? ఎవరు పంపారు? నీ ఇంటికి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? నీ ఇంట్లో ఎందుకు దుఃఖం వచ్చింది? నీ పిల్లల మధ్య ఎందుకు అసమాధానం వచ్చింది? ఎందుకు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు లోతైన గాయాలు కలుగుతున్నాయి? నువ్వు దేవుని మర్యాదను విస్మరించావు. You have to overcome to the respect of the God to in your life. But God has produced all the sufferings. దేవుడే అనుమతించాడు బిడ్డ. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడగలవా? ప్రభువా, నన్ను మన్నించు, నా విధేయతను బట్టి నాకు ఇది జరిగింది, నా దుష్క్రియను బట్టి నాకు ఇది జరిగింది, నా శరీరం యొక్క లోపభూయిష్టమైన పాపాన్ని బట్టే, నా ఏలుబడిని బట్టే నాకు ఈ దుర్గతి వచ్చిందని నువ్వు దేవుని ఎదుట పశ్చాత్తాపడగలవు బిడ్డ. వాళ్ళ దేవుని మర్యాద ఎప్పుడైతే వారికి బోధించడం ప్రారంభించబడిందో, ఆ బోధ విన్న వెంటనే, ఆ ఉపదేశం విన్న వెంటనే సింహములు వారిని చంపకుండా అడవిలోనే ఆగిపోయాయి. ఆమేన్. ఈ రాత్రి ఏదైతే నీ మీదకి వచ్చిందో ఆ ఉపద్రవం ఆగిపోవును గాక. ఏ శ్రమతో అయితే ఇక్కడికి వచ్చావో ఆ శ్రమ ఈ రోజు ఆగిపోవు గాక. ఏ దుఃఖముతో అయితే ఇక్కడికి వచ్చావో ఆ దుఃఖము నీ జీవితంలోంచి వెడలిపోవును గాక. ఈ రాత్రి దేవుడు నీకు ఆయన శాంతిని నీకు ఇస్తున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న శాంతిని, సమాధానాన్ని నీకు ఇవ్వడానికే నీకు నడిపించాడు. ఆయన సత్య సమృద్ధిని నీకు పంచడానికి రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు దేవునికి కావాలి బిడ్డ. ఈ దేవుని మర్యాదను మరిచావు నువ్వు. నేను 4 విషయాలు చెప్పా. 1 లోక మర్యాద, 2 సకల జనుల మర్యాద, 3 తమ మర్యాద అంటే మనుషుల యొక్క సొంత మర్యాద, 4ది దేవుని మర్యాద. దేవుని మర్యాద చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు సంఘానికి వస్తే చాలా క్రమంగా ఉండాలి. అందుకే సమస్తమును సక్రమముగా మర్యాదగా జరగనీయుడి. అందరూ లేచి నిలబడదాం. దేవా, ఈరోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా కొరకే మీరు అద్భుతాలు చేశారు, మా కొరకే మీరు ఆశ్చర్యకార్యాలు చేశారు, మా కొరకే మీరు మేలైన కార్యాలు చేశారు. మీకు వందనాలు. అందరూ తలలో ఉంచండి. మీ కుడి హస్తాన్ని అలాగా మీ తల మీద చేపెట్టుకోండి. ప్రభువా, ఈ రాత్రి నన్ను ఒక్కసారి దర్శించండి.